హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో గ్రూప్ 1 పై మళ్ళీ సుప్రీంకోర్టుకు అయితే ఆశ్రయించడం జరిగిందండి. సో అభ్యర్థులు స్పెషల్ లీవ్ పిటిషన్ను వేయడం జరిగింది. ఏదైతే డివిజనల్ బెంచ్ మధ్యంతర తీర్పు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులైతే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగిందండి. సో ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసు దసరా తర్వాతే విచారణకు రానున్నదండి. సో మొన్న రీసెంట్గా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన కేసు ఆగిపోయింది. అయితే ఈ కేసును దసరా తర్వాత విచారణను విందామనేసి పోస్ట్పోన్ చేశారండి. అయితే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. అటు జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు గొంతు కోసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో ఏదైతే ఒకటే సెంటర్లో దాదాపుగా 70 నుంచి 80 మంది ఉద్యోగాలు ఎంపిక కావడము, 250 మంది ఓసీ పోస్టులు ఉంటే దాంట్లో ఈ యొక్క ఓసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 172 మంది వాళ్ళే సెలెక్ట్ చేసిండు ఈ రెడ్డి ప్రభుత్వము. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అయ్యా అంటే మరి ఈ తెలంగాణ ప్రభుత్వం దగ్గరే ఉన్నదండి. ఎక్కడ లేదు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. జీవో నెంబర్ 29 తీసుకురావడము పెద్ద కారణం ఏంటిదంటే ఈ రెడ్డిలకు ఉద్యోగాలు ఇవ్వడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము జీవో నెంబర్ 29ను తీసుకువచ్చింది. సో ఈ 172 పోస్టులు పోతే మిగతా పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ పంచుకోవాల్సి వస్తుంది. కానీ ఓసీకి ఒక్కళ్ళకి మాత్రమే 172 పోస్టులు ఇస్తుండ్రు. ఇదెక్కడ న్యాయము? గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో జీవో నెంబర్ 46ని తీసుకొచ్చి వాళ్ళను అక్కడ ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1లో జీవో నెంబర్ 29ను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇదేం ప్రజాప్రభుత్వం అయ్యా? ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఆ రోజు చెప్పి ఈరోజు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యరా? ఇదెక్కడ ప్రజాప్రభుత్వము? మిమ్మల్ని నిరుద్యోగులు నమ్మి బస్సు యాత్ర కార్యక్రమాలు చేసి ప్రతి పల్లె ఊర్లను తిరిగి ఓట్లు వేయించి అధికారంలో తీసుకొస్తే ఈరోజు మీరు కమిటీల పేరుతో కాలయాపన చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ గ్రూప్ 1 విషయంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా రద్దు చేస్తుంది. ఈ జీవో నెంబర్ 29 అది చాలా వ్యతిరేకమైనది. ఖచ్చితంగా అభ్యర్థులకు గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం ఎక్కడ ఓడిపోదు. సుప్రీంకోర్టులో మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ మొత్తమే రద్దు అయ్యే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు అంత తొందరగా మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకు ఇచ్చారో మీకైనా అర్థమవుతుందా? కనీసమైనా ఒకవేళ ఈ సుప్రీంకోర్టులో ఈ గ్రూప్ 1 కేసు రద్దయితే వీళ్ళ పరిస్థితి ఏంటిది? కనీసము ఆలోచించుకోకుండా ఇంత తొందరపాటు పనికి రాదండి. గతంలో 2016లో ఇట్లాగే సేమ్ రిపీట్ అయింది గ్రూప్ 1. అక్కడ కూడా ఇదే కారణంగా ఇట్లాంటి కారణాల వలన రద్దయింది. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగే జరుగుతుంది. అయితే విషయం ఏంటిదంటే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో మాత్రము 1 కాదు 2 కాదు కొన్ని వేల వరకు అవకతవకలే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేంత వరకు కూడా ఈ గ్రూప్ 1 సమస్య అట్లాగే ఉన్నది మిత్రులారా. ఈ ప్రభుత్వంలో మరి కొత్త ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో అన్న దానిపైన ఇప్పటికీ కూడా సందిగ్ధంగానే ఉన్నది. మరి ఒక్కొక్క మంత్రులు మేము 50,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఇచ్చారయ్యా మీరు? గత ప్రభుత్వం 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్సే కదా. మీరు వచ్చి పట్టుమని 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు 50,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఒక ఏడాదిలో 2 లక్షలు ఎటు ఉద్యోగాలు పోయింది? యూత్ డిక్లరేషన్ ఎటు పోయింది? మా నిరుద్యోగులను ఎందుకు మా నిరుద్యోగులను ఎందుకు ముంచుతున్నారు చెప్పండి మీరు? మిమ్మల్ని ఓటు వేసి తీసుకొస్తే ఈ ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులను మోసం చేస్తారా? ఇదెక్కడ న్యాయం సార్? అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగుల తరపున మేము కోరుకునేది ఏంటిదంటే మాకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఏదైతే మీరు గతంలో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఇప్పటికి కూడా మేము మీ ప్రభుత్వానికి గౌరవిస్తున్నాము, నోటిఫికేషన్ వస్తాయనేసి ఆశిస్తున్నామే తప్ప
మేము ఎటువంటి మీ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపట్టలేదండి. దయచేసి మీకు దండం పెడుతున్నాము. ఆ ఉద్యోగాలు మాకు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. డిప్యూటీ సీఎం గారు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మీరు ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించారు, ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. మా పరిస్థితి ఏంటి చెప్పండి. దయచేసి ఈ దసరా తర్వాత అయినా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.